అందరికీ నమస్కారం. ఈరోజు మనం కథ చెప్పే విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా కథను చెప్పటం. పిల్లలకు ముందుగా కథను స్పష్టంగా భావ ప్రకటనతో పఠించడం. ఇది కథను ఆసక్తికరంగా మార్చి పిల్లల దృష్టిని ఆకర్షించడానికి సహాయపడుతుంది. ముందుగా కథను పూర్తిగా చదవాలి. కథలోని ముఖ్య పాత్రలు, సంఘటనలపై అవగాహన పొందాలి. ప్రతి పాత్రకు సరిపోయే స్వరంతో మాట్లాడాలి. ఉదాహరణకు, కుందేలు ఉత్సాహంగా మాట్లాడుతుంది, తాబేలు నెమ్మదిగా మాట్లాడుతుంది. పిక్చర్ కార్డ్ రీడింగ్, చిత్రపఠనం. ఇది దృశ్యాల ఆధారంగా కథ చెప్పే పద్ధతి. ఈ పద్ధతిలో పిక్చర్ కార్డ్పై కథను ఆధారంగా తీసుకొని పిల్లలకి కథను వివరంగా చెప్పడం జరుగుతుంది. కథకు సంబంధించిన పిక్చర్ కార్డ్స్ తయారీ, కథలో ప్రధాన పాత్రలు తాబేలు, కుందేలు మరియు సంఘటనలకు సంబంధించిన పిక్చర్ కార్డులను తయారు చేసుకొని కథను పిల్లలకు చెప్పవలసి ఉంటుంది. దృశ్యాలు ఉండడం వల్ల పిల్లలు కథలను గుర్తుంచుకుంటారు. పిక్చర్ కార్డ్ రీడింగ్ ద్వారా కథను చెప్పడం పిల్లల కంటికి, మనసుకి ఆకర్షించే సరళమైన పద్ధతి. చిత్రాలు వేయటం. ఇప్పుడు మనం తాబేలు, కుందేలు చిత్రపటం చూసాం కదా. ఆ చిత్రపటంలో మీరు చూసిన బొమ్మలు, ప్రదేశాలు, కథలోని పాత్రలను గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు చూసిన వాటిలో మీకు నచ్చిన వాటిని గీసి చూపించండి అని పిల్లలకు చెప్పాలి. పిల్లల్లో సృజనాత్మకత మరియు కథను అనుసంధానం పెరుగుతుంది. బొమ్మలు గీయడం ద్వారా పిల్లలు కథను మళ్ళీ అనుభూతి చెందుతారు. బొమ్మల ద్వారా పిల్లలు కథలోని ప్రధానాంశాలను గుర్తుంచుకుంటారు. ఇది కథను మరింత ఆనందంగా మార్చే పద్ధతి. వేసిన చిత్రాల గురించి మాట్లాడటం. పిల్లలు బొమ్మలను చూసి, వావ్, మీ అందరి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి, ఇంత క్రియేటివిటీగా గీయడానికి మీరు ఎంత శ్రద్ధ పెట్టారో అని వారిని తమ బొమ్మల గురించి మాట్లాడేందుకు ఆహ్వానించండి. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఏమి గీశారు అని పిల్లలు వేసిన చిత్రం గురించి మాట్లాడించండి. పదాల మీద వేలు పెట్టి చూపించటం. ఈ పద్ధతితో భాషా నైపుణ్యాలు మరియు పఠన నైపుణ్యాలను పెంచుతుంది. పిల్లలు వేలు పెట్టి చదవడం ప్రారంభించగానే వారు అక్షరాలను, పదాలను గుర్తిస్తారు మరియు అవి ఎలా చదవాలో తెలుసుకుంటారు. కొత్త అక్షరాలను, పదాలను పరిచయం చేయుట. కథను చెప్పిన తరువాత కొత్త అక్షరాలు, కొత్త పదాలను పరిచయం చేయడం అనేది పిల్లల భాషా అభివృద్ధికి, పదవాలి పెంపు మరియు అక్షర గుర్తింపు నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కొత్త అక్షరాలు, పదాలు పరిచయం చేయడం పిల్లల భాషా అభివృద్ధి మెరుగుపరుస్తుంది. వారికి పఠనం, వాక్య నిర్మాణం మరియు పదావళి పెంచడంలో సహాయపడుతుంది. పుస్తకాన్ని ఎలా చదవాలో నేర్పించటం. పిల్లలకు పుస్తకం సరైన విధంగా ఎలా తిప్పాలో నేర్పించడం అనేది చదువుతామనే ఆసక్తిని పెంచడంలో మొదటి అడుగు. ఇది వారిలో పఠన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది. పుస్తకాన్ని పరిచయం చేయడం, పుస్తకాన్ని ఎలా పట్టుకోవాలో నేర్పించటం, పేజీని సరిగా ఎలా తిప్పాలో నేర్పించటం, పేజీల క్రమం చూపించటం, పుస్తకాన్ని క్లోజ్ చేయటం, పుస్తకాన్ని సురక్షితంగా ఎలా ఉంచాలో చెప్పటం. చూశారు కదా కథ యొక్క విధి విధానాలు. రండి, ఈసారి మనం కూడా కథ చెప్పేటప్పుడు ఈ విధి విధానాలని అనుసరిద్దాం. థ్యాంక్ యూ.